కిష్కిండా పూరి. కొంతమంది పీపుల్ గోస్ట్ అనే టూర్ కి ఒక వింటేజ్ రేడియో స్టేషన్ కి వెళ్తారు. ఒకసారి అక్కడ వెళ్ళాక వాళ్ళ లైఫ్ ఎలా మారింది, వాళ్ళ లైఫ్ లో ఏమేమి జరిగాయి, లాస్ట్ కి ఏమైంది అనేది తెలియాలంటే మీరు ఈ కిష్కిండా పూరి మూవీ చూడాల్సిందే. ఈ సినిమా ఫస్ట్ డేనే చూద్దామనుకున్నా, కానీ మా దగ్గర షోస్ వేయలేదు. మిరాయి వేశారు కానీ ఇది వేయలేదు. లిటిల్ హార్ట్స్ మూవీ నడుస్తుంది, అందుకే ఈరోజు 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఈ మూవీ చూడడం జరిగింది. ఇక చూశాక నాకైతే నచ్చలేదండి. ఫస్ట్ హాఫ్ చాలా బోర్ కొట్టింది. సెకండ్ హాఫ్లో ఒక ఫ్లాష్ బ్యాక్, కొన్ని ట్విస్టులు, కొంత రసబద్ధంగానే అనిపించింది, ఓకే అనిపించింది. కానీ ఆ ఎంగేజింగ్ ఫ్యాక్టర్ చాలాసేపు ఉండలేకపోయింది. సెకండ్ హాఫ్ ఒక 10 మినిట్స్ కొంత ఎంగేజ్ చేసింది. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ బాగుంది, 2 ట్విస్టులు బాగున్నాయి. కానీ రెస్ట్ ఆఫ్ ద స్టోరీ మొత్తం చాలా బోర్ కొట్టింది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిన కాడ నుంచి హీరో బాబా దగ్గర వెళ్లే వరకు రసబద్ధంగానే ఉంది. అంటే సినిమాలో అది పర్లేదు, ఎంగేజింగ్ గానే ఉంది. కానీ లాస్ట్కి మళ్ళీ బోర్ కొట్టింది. ఆ బాబా దగ్గరికి వెళ్ళిన కాడ నుంచి లాస్ట్ వరకు బోరే కొట్టింది. అంటే ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు నాకు కొన్ని క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. అది సెకండ్ హాఫ్లో ఇచ్చిన పే ఆఫ్ బాగుందంటున్నా, వర్కౌట్ అయ్యాయి. యాజ్ వెల్ యాజ్ ఎంగేజ్ చేయడంలో అదొక పార్ట్ అయింది, అందుకే బాగుంది. మీకు తెలుసు నాకు జనరల్గా హర్రర్ మూవీస్ అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే భయం ఏది కాబట్టి. నేను హర్రర్ మూవీస్ యొక్క చూడను, డైరెక్ట్ దయ్యాన్ని చూపించి ఇంటి రైజ్ అనే సౌండ్ మిక్సింగ్ వేసేసి భయపడండి అంటే నాకు భయం ఏదు. డైరెక్ట్ దయ్యాన్ని చూపిస్తే నాకైతే అస్సలు భయం ఏదు. ఒకలాంటి టెన్షన్ బిల్డ్ చేయాలి, అందులోనే కిక్ ఉంటుంది. డైరెక్ట్ దయ్యాన్ని చూపెట్టడంలో కంటే దయ్యం ఉంది అనే టైప్లో టెన్షన్ బిల్డ్ చేసి ఆ టెన్షన్తో ఎంగేజ్ చేసి ఒకలాంటి కిక్ ఇచ్చి, అదే అసలైన హర్రర్ అంటే. నాకు హర్రర్ మూవీస్లో డైరెక్ట్ దయ్యాన్ని చూపెట్టడంలో కంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ని హర్రర్ టైప్లో డిజైన్ చేసి తీస్తే అందులోనే కిక్ ఎక్కువ ఉంటుంది నాకైతే. అంటే లైక్ రాక్షసుడు, బెల్లంకొండ గారి రాక్షసుడు సినిమా చూస్తే అది వచ్చేసి హర్రర్ కాదు, కానీ చూస్తున్నంతసేపు హర్రర్ టైప్లో ఫీల్ ఇచ్చి గజ్జలు అనుకుతాయి. భయం హర్రర్ అంటే మేకర్స్ అనుకుంటారు ఆడియన్స్ని భయపెట్టడమే మన మెయిన్ ఫోకస్ అని. అది కరెక్టే, కానీ ఆ భయం ఎలా పెట్టాలి? జస్ట్ దయ్యాన్ని చూపిస్తే భయమేదు. ఆ స్క్రీన్ ప్లే రైటింగ్, అట్మాస్ఫియర్, టేకింగ్, మేకింగ్, ఎగ్జిక్యూషన్, ఆ రైటింగ్లో అన్నిట్లో టెన్షన్ బిల్డ్ చేయాలి, సస్పెన్స్ ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఒక హర్రర్ మూవీలో ఇచ్చే కిక్కు ప్రపంచంలో ఏ మూవీ ఇవ్వదు. ఈ కిష్కిండా పూరి విషయానికి వస్తే స్టార్ట్ అవ్వడమే ఒక రొటీన్ రాడ్డు కొట్టుడు మూవీలా స్టార్ట్ అయింది. ఒక 20 మినిట్స్ అర్ధగంట వరకు అలాగే వెళ్ళింది. ఇంటర్వెల్ పర్లేదు. సెకండ్ హాఫ్ అయితే కొంత లేసింది, మళ్ళీ పడిపోయింది. చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం అస్సలు బాగాలేదు. సెకండ్ హాఫ్ అయినా జుయ్యి అని గ్రాఫ్ లేస్తుంది అనుకుంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10-20 నిమిషాలకి ఒక ఫ్లాష్ బ్యాక్, అప్పుడు కొంత లేసింది ఒక ట్విస్ట్కి బాగానే లేసింది. కానీ ఇదే పేసింగ్ ఎండ్ వరకు కంటిన్యూ చేస్తే యావరేజ్ అనుకుని వచ్చేద్దాం అనుకున్నా, కానీ అది ఒక 20 మినిట్స్ కూడా క్యారీ చేయలేకపోయారు. మళ్ళీ క్లైమాక్స్లో అలాగే ఇచ్చింది. అంటే ఎండ్కి వచ్చేసరికి ఫుల్ ప్రెడిక్టబుల్గా అయిపోయింది మూవీ. క్లైమాక్స్ వచ్చేసరికి ప్రెడిక్టబుల్గా మారితే అందులో కిక్ ఉండదు. ఇక లాస్ట్ ఇదే జరుగుద్దని మనకు అర్థమైపోద్ది. మళ్ళీ ఎండింగ్కి ఒక హింట్ ఇచ్చారు, అది పార్ట్ 2 అనుకుంటా. ఏమనంటే ఒకటే రేడియో మాట్లాడుతూనే ఉంటారు అలా. దయ్యం సినిమా అంతా ఆ రేడియో నుంచి వెళ్ళి మాట్లాడుతూనే ఉంటుంది. నాకైతే ఆ రేడియో వచ్చినప్పుడల్లా చిరాకు లేసింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ టార్చర్ అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంత టెన్షన్ బిల్డ్ చేశారు. ఒక 2 ట్విస్టులు కూడా వర్కౌట్ అయ్యాయి. కానీ చెప్పా కదా, అది ఎంతోసేపు లేదు, జస్ట్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ వరకు. అదొక 20 మినిట్స్ అటు ఇటు బాగుంది. డైరెక్టర్ ఏదో సెకండ్ హాఫ్ చూపెట్టడం కోసమే ఫస్ట్ హాఫ్ లాగినట్టుంది. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ అన్ని ఇంప్రెసివ్ గానే ఉన్నాయి, కానీ వాటి మీద పెట్టినంత ఫోకస్ స్టోరీ టెల్లింగ్, రైటింగ్ మీద అయితే పెట్టలేదు. కానీ అన్నెసెసరీ సీన్సెస్ లేకుండా స్టార్ట్ టు ఎండ్ వరకు జస్ట్ హర్రర్ జానర్ మీదనే వెళ్ళింది మూవీ. అన్నెసెసరీ ట్రాక్ లాంటి ఏముండవు. ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ తప్ప. స్టార్టింగ్ మంకీ సీన్ చూసి అమ్మ ఏదో అనుకున్నా, సినిమాలో ఏదో సరుకుంది గట్టి అని అనుకున్నా. అంటే ఆ మంకీ సీన్ నుంచే స్టోరీ స్టార్ట్ అయింది అనుకున్నా, కానీ కాదు, పెద్దగా ఏం లేదు అది. అంటే సీన్ స్టార్ట్ అవ్వడం, మంకీస్ అలా బిహేవ్ చేయడం ఇంట్రెస్టింగ్ అనిపించింది. కానీ అది అలా ఎందుకు పెట్టారు మరి? మన దగ్గర హర్రర్ మూవీస్ చాలా మంది చూస్తారు కరెక్టే. నేను వెళ్ళిన థియేటర్లో అయితే చాలా మంది వచ్చారు. సినిమా రిలీజ్ అయ్యి 2 డేస్ అయినా కూడా. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ ఇద్దరు బాగానే చేశారు. వాళ్ళ రోల్స్ లో ఫుల్ న్యాయం చేశారు. ఇక రిమైనింగ్ అందరూ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, బీజం అన్ని బాగున్నాయి. మొత్తానికి కిష్కిండా పూరి నాకైతే పెద్దగా అనిపించలేదండి. కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, చెప్పా కదా అవి ఏంటి అనేవి. ఇక మీ ఇష్టం. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారంటే కొంత బ్లడ్ ఉంటుంది అందుకే. అంటే డైరెక్ట్ హర్రర్ ఉంది కదా, అందుకే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సో మరిది కిష్కిండా పూరి మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.